ఎందుకు చేయొద్దు అంటారు, అట్లా అట్లా కొంతమంది ఉంటారు. ఓకే. వద్దొద్దు నువ్వు చేయొద్దు, ఆ వాయిస్ ఎందుకు చేస్తున్నావు, ఈ వాయిసే చేయాలి, నేను నీకు పైసలు ఇస్తున్నా కాబట్టి నువ్వు నేను చెప్పినట్టే వినాలి అని కొన్ని కొన్ని వస్తుంటాయండి. ఇక ఓకే. అది ఏముంది, ఇక సర్లే లైట్. సరే ఆ ఈవెంట్లు అయితే చేయలేదు కదా, మా దాంట్లో చేయండి. రేవంత్ రెడ్డి గారి, రేవంత్ రెడ్డి గారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి వాయిస్. రేవంత్ రెడ్డి గారి వాయిస్ చేసండి. యాక్చువల్లీ ఇప్పటివరకు నాకు తెలిసి ఎవరు చేయలేదు అనుకుంటారు రేవంత్ రెడ్డి గారి వాయిస్. చూడయ్య అహ్మద్, ఒక్కటే విషయం చెప్తున్నా, ఇవాళ రాష్ట్రం దివాలా తీసింది, నిజమా కదా చెప్పు. నన్ను నిలువునా ఘోషణ నాకు రూపాయి వస్తలేదా, నన్ను ఏం చేయమంటారు? అప్పు తీసుకుందామంటే బ్యాంకులో నాకు లోన్ కూడా ఇస్తలేదు, నేను ఏం చేయాలి? రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిండు ఆ పొంకరాల పోషెత్తి. ఇప్పుడు నన్ను చేయమంటే నేను ఏడికెళ్ళి తేవాలా? నేను ఎంత కష్టపడను? నేను మీకోసం అన్ని చేస్తున్నా లేదా మిత్రులారా? చెప్పుర్రి, నేను మీకోసం చేస్తున్నానా లేదా? అహ్మద్ చెప్పు, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం నేను చేస్తున్నానా లేదా? రాత్రి బౌలు కష్టపడుతున్నానా లేదా? మరి నన్ను అర్థం చేసుకోవాలా కదా? ఎందుకు అర్థం చేసుకోరు? మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిందా లేదా? చెప్పాయా? అట్లా కామ్గా కూర్చుంటే ఎట్లా అని అడుగుతున్నా నేను ఇవాళ. ఏం చెప్పాలని అర్థమైతే లేదు. ఓకే, ఆ వాయిస్ లీనం అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు వచ్చి కూర్చున్నట్టే అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలా తక్కువ వాయిస్ అది రేవంత్ రెడ్డి గారి వాయిస్ మాట్లాడారు. నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు చేయలేదు బ్రో. చేస్తే నాకు తెలీదు, ఇప్పటివరకు అయితే ఎవరు చేయలేదు. అట్లా కొన్ని రేర్ వాయిసెస్ పట్టుకున్నాను అనమాట నేను. మిగతాది రేవంత్ రెడ్డి గారిది కానీ, తర్వాత రఘునందన్ రావు గారిది, మల్లారెడ్డి గారి, ఈ ఎవరు మనం వేరే వాళ్ళు చేసినవి చేస్తే ఏముంది సార్, ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేసినాం. కానీ ఎవరు చేయంది చేస్తే బాగుంటది కదా అని ఈ పొలిటీషియన్స్ పట్టుకున్నాను అనమాట. ఇది మాకు మల్లారెడ్డి గారి వాయిస్ చెప్పారా, చాలా బాగుంటది. మల్లారెడ్డి గారి వాయిస్ అంటే మొత్తం చేంజ్ అయిపోతుంది, మన ఎక్స్ప్రెషన్స్ కూడా మొత్తం చేంజ్ అయిపోతాయి. పూలమ్మిన, కాలేజీలు పెట్టిన, సక్సెస్ అయినా మల్లారెడ్డి ఫేమస్ ఉన్నదా? నీకున్నదా అంత టాలెంట్? ఉండాలి, సక్సెస్ కావాలి. ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. ఎంతమంది డాక్టర్లను నేను చేస్తున్నా, ఎంతమంది ఇంజనీర్లను నేను తయారు చేస్తున్నా. మల్లారెడ్డి ఫేమస్. చాలా అసలు బైక్ పట్టుకుంటే నవ్వు వచ్చేస్తాయి, చాలా బాగా మాట్లాడతారు. మధ్యలో ట్రెండ్ అయిపోయింది అది, కాలేజీలు పెట్టిన చాలా ఫేమస్ అని. నిజంగా ఎప్పుడైనా వీళ్ళని కలవడం జరిగిందంటే, మిమిక్రీ చేయడం ఒక ఎత్తు అయితే, వాళ్ళని ఒకసారి మనం కలిస్తే చాలా వేరుంటుంది. ఎప్పుడైనా కలవడం జరిగింది? అయితే నేను ఇతన్ని కలవలేదండి, నాగినేడు గారిని కలిసా ఫిలిం ఛాంబర్ లో. నాగినేడు గారు ఐడియా ఉంది కదా మీకు? అయితే అయిపోయిన తర్వాత నేను కలిసా, సార్ నేను మీలాగా చేస్తాను సార్ అని చెప్పిన. దగ్గరికి వెళ్ళి, ఏంటి నాలా చేస్తావా నువ్వు? అవును సార్, ఒక్కసారి నేను చేస్తాను. సరే చెయ్యి అయితే అన్నాడు. అయితే అయిపోయిన తర్వాత మిర్చి సినిమాలో డైలాగ్ చెప్పాను అనమాట. మా ఊరు పాలేరు బిడ్డ, రేపటి నుంచి ఇది బడికి వస్తుంది, దీన్ని చూసి మా ఊర్లో చాలా మంది చదువుకోవాలనుకుంటారు, వాళ్ళ కోసం నేను మళ్ళీ గడుపు ఒక్కకూడదు, అర్థమైందా అని చేసిన. రే సూపర్ చేసినావు కదరా. ఇతన్ని కూడా నేను ఇందాక చెప్పిన కదండి, గాలి అంటారు కదా. డబ్బా నేను కట్ట కాదు, కడితే నేను ఒక్కనే మంచోడిని అవుతా, నువ్వు మంచోడు అవ్వాలిగా, సీట్ ఇచ్చేయి, ఇట్లుంటది అన్నమాట. గ్రేట్ ఏంటంటే, మనం వాళ్ళు లేనప్పుడు చేసినది ఒకటి, ముందు చేసింది ఇంకోటి. ఎలా ఫీల్ అయ్యారు ఆయన ముందు ఆయన వాయిస్ చేయడం? అది సూపర్ అండి అసలు. అబ్బా వచ్చిన తర్వాత ఏ బాగా చేసావురా అంటే, చూడండి సార్ మాకు కూడా ఏమైనా అవకాశం ఉంటాయంటే, నేను డైరెక్టర్ని కాదు కదా రా అన్నాడు అంతే. అదే అంటారు. అంటే ఎవరిని ఏం అనలేము, మనం అనలేం కదా, ఎవరైనా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ చాయిస్ ఉంటది. ఆర్టిస్టులు కూడా వాళ్ళు అవకాశం ఇస్తూనే వెళ్తుంటారు. ఓకే, ఈ మధ్యకాలం బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఓకే. అయ్యో ఏంది అంత మాట అన్నారు ఒకటిసారి ఓకే అని? మరి ఎందుకండి, చూసి కూడా వేస్ట్, టైమ్ ఆఫ్ వేస్ట్ అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకన్నీ ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఏంది, ఒక కొత్త ఒక మంచి వాళ్ళని తీసుకొచ్చి చేస్తే బాగుంటుంది. ఎవరు కనీసం ఒక సెల్ఫీ కూడా దిగిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చి బిగ్ బాస్ అంటే ఏముంటుంది? యాక్చువల్లీ తనూజ రైట్, ఇంకా సుమన్ శెట్టి కొందరు ఉన్నారు, కానీ ఏముందండి అందులో. అంత మాట అన్నారు ఏంది? ఇప్పుడు ఉన్న వాళ్ళకి పోయి సెల్ఫీ కూడా దిగేంత రేంజ్కి వెళ్ళలేదా వాళ్ళు? నాకు తెలిసి లేదండి, మీరే చెప్పండి అహ్మద్ గారు, నిజం చెప్పండి, అసలు ఎవరున్నారు సెల్ఫీ దిగేంత? మనం ఇది వరకు బిగ్ బాస్, సరే ఓకే, బిగ్ బాస్ తర్వాత ఇప్పుడు వాళ్ళ రేంజ్ పెరిగిందేమో ఏదో, కానీ బిగ్ బాస్ కి ముందు ఆ హౌస్ మేట్స్ ఇప్పుడు 14 మెంబర్స్ 12 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో ఎప్పుడైనా మీరు సెల్ఫీ దిగారా చెప్పండి?
లేదమ్మా. అంతే కదా వాస్తవం. ఆహా. మరి. ఇంకా ఫస్ట్ సెకండ్ సీజన్స్ థర్డ్ సీజన్స్ మంచిగా అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తుండండి అసలు ఏందా టాస్క్లు ఏందో, వాళ్ళు ఏందో, వాళ్ళ ఆటలు ఏందో, వాళ్ళ లవ్ ఏందో, ఆ రిలేషన్స్ ఏందో, ఎందుకంటే అది చిన్నపిల్లలు చూసి మంచి జరగాలని చూసుకుంటారు కానీ ఇట్లా అయిపోతే పాడైపోతుంది కదా. ఇప్పుడు అందరం చూస్తాం ఇలా లవ్ ట్రాక్, అది సినిమానా, బిగ్ బాస్ కదా, రోజు వస్తుంది కదా, ఈ లవ్ ట్రాక్లు ఏందో ఇవేందో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.